ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 20వ తేదీ. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు. ఈ పోరాడునది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే. దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు. ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు. యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది. యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు. ఆయన మెడ పట్టుకొని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు. క్రొత్త జీవితంలో ప్రవేశించాడు. మనిషి దైవస్వరూపి అయ్యాడు. భూలోకం పరలోకానికి ఎదిగింది. తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఆకాశవాణి ప్రకటించింది, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి. దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు, మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు, మనకందరికీ అవసర పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మనం చేయగలం అనుకున్న దానికంటే ఎక్కువ బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒక దాన్ని విడిచిపెట్టాలి, లోబడాలి. మన స్వంత జ్ఞానం, స్వనీతి, స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి. అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్లాలో ఆయనకి బాగా తెలుసు. బయటికి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు. ఆయన నిన్నిలా నడిపిస్తున్నాడా? ప్రస్తుతం నీకున్న శ్రమలు, కష్టాలు, అసాధ్యమైన విపత్కర పరిస్థితులు, వీటన్నిటికీ అర్థం ఇదేనేమో. ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో. మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవెందుకు? యాకోబు దేవుని వైపుకు తిరుగు. నిస్సందేహంగా ఆయన పాదాల మీద వాలు. నీ స్వశక్తిని, నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పగొలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు. ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలుగుతుంది. కుప్పగొలిపోవడం అంటే ఇంకా శరీరంలో ఏమాత్రం శక్తి లేకపోవడం. అప్పుడు ప్రభు తన శక్తిని మనలోనికి ప్రవహింపజేస్తాడు, మనలను తిరిగి నిలబెడతాడు. యాకోబు దేవుని ఆశీర్వాదం దొరికేదాకా పోరాటం కొనసాగించాలి. క్రొత్త జీవితంలోకి ప్రవేశించాలి. ఈ అనుభవం మనలోనికి రావాలని మనందరము కూడా ఆశిద్దాం. నీ పాదాలే శరణం, నా సర్వస్వం నీదే. జీవించిన, మరణించిన, బాధలు గెలిచిన, చావు గెలిచిన ప్రభువు నీకోసమే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.